ఇప్పుడు నిజంగానే దాదాపు 100 మంది పైగా చనిపోయారని చెప్తున్నారు. నిజంగా చనిపోయారు, అసలు ఏం జరిగింది? కొందరికి పైసలు ఇయ్యనని కొందరు అన్న వరకు, కొందరు పైసలు ఇయ్యను నేను ఏం చేసుకుంటారో చేసుకోవా అని అన్న వరకు హార్ట్ అటాక్ వచ్చి చాలా మంది చనిపోయినరు. మా నాయన చనిపోయిండు పైసలు ఇయ్యని ఇంటికి కొడుకులు బిడ్డలు పోయి అడిగినా గానీ ఆడికి నేను ఇయ్యను ఇప్పుడు ఇయ్యలేను అని కూడా చెప్పిండు. కనీసం సావుకి ఇయ్యలేదు, దినాలకి ఇయ్యలేదు. ఆ మనిషి చచ్చిపోయాడని ఫోటోలు తీసుకొచ్చి చూపించినా కానీ ఇయ్యలేదు. అసలు ఆ మనిషి ఇప్పుడు ఈ టైంకి రేపు 15-20 తారీఖు ఇస్తా అని మాట చెప్తాడు. ఆ తారీఖు హైదరాబాద్ పోతా అంటాడు. హైదరాబాద్ పోయిండు ఆయన లేడని చెప్తారు. ఆ లావిడైనా ఇంటికి ఆడిపోతే ఆఫీస్కి ఆడిపోయినా లేడని చెప్తారు, ఇంటికి పోయినా లేడని చెప్తారు. అన్ని దొంగ మాటలు మాట్లాడతారు సార్. ఇప్పుడు నేను 2 పెట్టినా 2 కల్లా 1 పెట్టిన అన్ని అంటే 2 పెట్టిన 2 లక్షలు పెట్టినా 2 లక్షలు అంటే మా బాబుకు ఆపరేషన్ కానీ పెట్టినా అంటే వడ్డీకి నాకు వస్తుంది అని ఆశతో కాదు. ఇయ్యలాగిన రేపన్నా ఆ డబ్బులు తీసుకుంటా. మాకు గుమ్మడి కుటుంబంలో పైసలు పోతేనా నాకు ఇయ్యరు ఆ కుటుంబంలో. అందుకని ఆశతో పెట్టినా నాకు వడ్డీ పైసలు వస్తాయని ఒక్కోదని. మా బాబుకు ఆపరేషన్ అవుతుందని ఏదో ఒక రోజు ఇస్తారు కదా అని ఆ నమ్మకంతోనే పెట్టినా. ఇట్లా అవుతుందని తెలియదు. మా బాబు పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు. మా ఆయనకు కరోనా వచ్చింది సార్. కరోనా వస్తే ఇంటికి పోతే ఈ గేటే దాటవద్దు నువ్వు, గేటే దాటవద్దు. కరోనా వస్తే ఇప్పుడు ఇట్లా ఉన్నాయి నారకంలో మొత్తం షాపులన్నీ మూసుకొని ఉన్నాయి. ఎందుకు వచ్చిన నువ్వు ఇంతకు? కరోనా వస్తే మీ ఆయన కరోనా వస్తే నేను ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు డబ్బులు? నాతోనే ఎవరున్నాయి ఇప్పుడు? మొత్తం బంద్ చేసిన, తాళం వేసిన, లాగేసిన. రాపో ఇంకా వారం రోజులకు అంటే వారం రోజులకు మా ఆయన చనిపోవాలనా? శవాన్ని తీసుకొని రావాలనా నేను? నువ్వు నీకు ఇచ్చింది ఎందుకు డబ్బులు? నువ్వు ఏమైనా ఆపత్తిలో చిన్న చిన్న ఖర్చులకు ఆదుకుంటావని ఇస్తాం. మా ఊరు మనిషివని ఇచ్చినాం. నువ్వు ఇట్లా వారం రోజులకు రా అంటే ఎట్లా? అట్లా న్యాయం కాదు సార్ మీది. నాకు ఇప్పుడు పైసలు కావాలంటే నేను ఇయ్యను, ఇప్పుడైతే లేవు, రేపు రాపో ఖచ్చితంగా ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ రేపు నడుచుకుంటున్నా. అప్పుడు ఆటోలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. నాగనూరు నుండి నారకల్ నుండి 3 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినా, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే ఇవి ఎందుకు వచ్చినమ్మా? నేను రేపు రా అంటే రేపు వస్తావా? నేను ఇయ్యను, 1 రూపాయని ఇయ్యను, ఏం చేసుకోపో అని ఆయన బండి వేసుకుని వెళ్ళిపోయింది సార్. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసిన. ఇట్లా పైసలు లేవంటే ఎట్లనో అలాగా మా ఊళ్ళో బాబు ద్వారా అలా అందరూ ఉంటే అలా కాల విన పడి పైసలు తీసుకొచ్చి మా ఆయన కరోనా వస్తే ఇంతోనంత తీసుకొచ్చి బతికించుకున్నా. మా బాబుకు అయితే పరిస్థితి బాగాలేదు. మా బాబుకు వాళ్ళు ఎట్లా నమ్మించారమ్మా? ఇట్లా డబ్బులు ఇస్తామని చెప్పి ఎట్లా నమ్మారు? 2 రూపాయలు వడ్డీ ఇస్తాం మేము, వడ్డీ పెరుగుతుంది కదా అని ఒక సలహా ఇస్తేనే మేము పోయి మిత్తి పెరుగుతాయి కదా అని నమ్మి పెట్టినాం. కానీ ఇలా మాకు ఇట్లా చేస్తాడని మాకు అనుకోలేదు. ఇస్తాం మేము 3 నెలలకు ఒకసారి రండి చూసుకోండి, మళ్ళీ 3 నెలల పైసలు వస్తాయన్నా మళ్ళా తీసుకుంటే తీసుకోరి వడ్డీ పైసలు, లేదంటే గిన్నెలు పెట్టుకోండి, దాన్ని కూడా వడ్డేస్తా అన్నాడు. కానీ వడ్డీ వేయలేదు. అట్లా కూడా 3 నెలలకు ఒకసారి పోతే 3 నెలలకు వడ్డీ వేయలేదు, ఏం వేయలేదు, రాసిండు అంతే వడ్డీ. సరే రేపు రాబో అని చెప్పిండు. ఫోన్ రాగానే వెళ్ళిపోతాడు సార్. ఇంకా అట్లా మేము ఎన్ని రోజులు ఆస్తులు పడ్డామో, ఎన్ని రోజులు ఏడ్చినామో, ఎన్ని రోజులు కాలం నడిచినామో, ఎందుకు ఇచ్చినామో నాయన ఈ దేవుడా భగవంతుడా అని మస్తు బాధపడం. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రావాలి, ఆయనతో మాట్లాడాలి, మాకు న్యాయం జరగాలి. ఇక్కడ అయినా సరే హైదరాబాద్ ఇంకా వారం రోజులైనా సరే మేము ఇక్కడనే ఉంటాం, మాకు మాత్రం న్యాయం కావాలి. అవును సార్. పోలీసులు ఏమంటున్నారు ఇంకా ఇంతవరకు మాకేం తెలియదు. పోలీసులు ఏమన్నది వినలేదు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే న్యాయం చేస్తా అంటున్నారు వాళ్ళు కూడా. అంటే మొత్తం ఎమ్మెల్యేకి ఎంపీసీ మొత్తం పోయింది, అంతా పోయింది, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పోయింది. ఆయన ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు ఇంకా సార్ ఏమంటారో తెలియదు. ఇంకా సారు అంటే మీరు న్యాయం చేస్తా అంటారు, కానీ మాకు కంపల్సరీగా న్యాయం కావాలి. న్యాయం అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈడ కాకుండా హైదరాబాద్ కాకుండా నార్కల్లైనా సరే ఆయన నిలబెట్టి మాట్లాడాలి, అందరు రావాలి, అందరు వచ్చి మాట్లాడాలి. మాకు ఇది ఒకటి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్.